గత కొన్నేళ్ల నుంచి స్తబ్దుగా ఉన్న ఎయిడ్స్ మహమ్మారి మళ్లీ చాప కింద నీరులా విజృంభిస్తోంది. నానాటికి హెచ్ఐవి పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మహమ్మారి బారిన పడి యువతి యువకులు అనారోగ్యం పాలవుతున్నారు. ఈ క్రమంలో ఎయిడ్స్ మహమ్మారిపై ఇంకా విస్తృత ప్రచారం నిర్వహించాలన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. అటు విద్యార్థులకు స్కూల్ స్థాయి నుంచి అవగాహన కల్పించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఎయిడ్స్ వ్యాక్సిన్ అనేది పూర్తి స్థాయిలో ప్రయోగాత్మకంగా ఇంకా పూర్తి కాలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్పీడ్ గా విస్తరిస్తున్న ఎయిడ్స్ పట్ల సిద్దిపేట ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న డాక్టర్ మహేశ్వరితో మా ప్రతినిధి స్వామి అందిస్తున్న ఫేస్ టు ఫేస్. ఈ మధ్య కాలంలో సిద్దిపేట జిల్లా హెచ్ఐవి పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీని మీద ప్రజల్లో అవగాహన కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈ కేసులు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి, ఎందువల్ల ఎవరు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, ఈ ఒకవేళ వ్యాధి సోకితే కనుక మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనే అంశాన్ని ఒకసారి మనం ఇక్కడ సిద్దిపేట ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఈ పాజిటివ్ కేసులు హెచ్ఐవి పెరుగుతున్నాయి కదా, ప్రజల్లో దీని మీద ఎట్లాంటి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈ మధ్యకాలంలో సిద్దిపేట సరౌండింగ్లో తెలంగాణలో ఈ మధ్యకాలంలో హెచ్ఐవి కేసెస్ చాలా పెరిగినాయి. మన దగ్గర సిద్దిపేటలో రిజిస్టర్ అయినవి 4000 చిల్లరలో ఉన్నాయి. ముఖ్య కారణం వచ్చి అవగాహన లేకపోవడం వల్లే హెచ్ఐవి చాలా ఇంత విస్తీర్ణంగా సోకుతూ ఉంది ప్రజల్లో. ముఖ్యంగా ఇందులో యంగ్ పిల్లలు మాత్రమే బలవుతున్నారు. అందులో లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, హయ్యర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, అన్ని గ్రూప్స్ వాళ్ళు ఉన్నారు. ఇది కారణం ఏంటి అని అంటే అవగాహన లోపం వల్లే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకొకటి సెక్షువల్ కాంటాక్ట్ వల్ల, మ్యాక్సిమం సెక్షువల్ కాంటాక్ట్ వల్లే అవుతున్నాయి. చాలా తక్కువ, అంటే ఒక సింగిల్ డిజిట్ పర్సంటేజ్లో మాత్రమే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ కానీ లేకపోతే ఏదైనా రోడ్ యాక్సిడెంట్స్లో కానీ అవి చాలా నెగ్లిజిబుల్లో ఉన్నాయి. అవి ఏదో ఒకటి అరాకొరా ఉన్నాయి. మిగతా వచ్చినవన్నీ సెక్షువల్ కాంటాక్ట్ వల్లే ఉన్నాయి. సెక్షువల్ కాంటాక్ట్ వల్ల ఎందుకు వస్తుంది అంటే వాళ్ళకు అవగాహన లేకపోవడం వల్లే, అంటే తెలియని వ్యక్తులతోని పార్టిసిపేట్ చేయడము, లేదా మల్టిపుల్ పార్ట్నర్స్ని పార్టిసిపేట్ చేయడము, లేదా ఈ మధ్యలో చాలా మట్టుకి సేమ్ సెక్స్ వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ట్రాన్స్జెండర్స్ ఎక్కువైపోయారు. నా దగ్గర ట్రాన్స్జెండర్స్ కూడా చాలామంది వస్తారు. మీరు అన్నట్టుగా యువత అంటే మినిమం చదువుకొని ఉంటారు, ఎంతో కొంత చదువుకొని ఉంటారు, లేకపోతే ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. వీళ్ళ ద్వారానే వీళ్ళకే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి అంటున్నారు కదా. ఇట్లాంటి వాళ్ళు ఎట్లాంటి అవగాహన కల్పిస్తే బాగుంటుంది? నేను అదే అంటున్నాను. ఇప్పుడు కాలేజెస్లో కానీ స్కూల్స్లో నుంచి కూడా ఈ అవగాహన ప్రోగ్రామ్స్ అనేవి వస్తే చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఎవరికి స్టూడెంట్స్కి కానీ లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కూడా మనం ఒక మంచి అవగాహన చేపించి పిల్లలతో ఎట్లా బిహేవ్ చేయాలి, పిల్లలకి ఏమేమి ప్రికాషన్స్ చెప్పాలి. ఇప్పుడు స్కూల్లో ఉన్నారు, 8th క్లాస్ పిల్లల నుంచి కూడా మనకు అంటే ఇప్పుడు హెచ్ఐవి అంటే 8th క్లాస్ పిల్లల నుంచి తెలుసు. నేనేమంటానంటే 6th క్లాస్ నుంచి కూడా చెప్తే వాళ్ళకు ఒక మైండ్లో ఒక సెట్ అవుతుంది. ఓహో, అంటే మేము ఇవన్నీ చేస్తే మాకు ఇవన్నీ వస్తుంది, సో మేము కొంచెం దూరంగా ఉండాలి అనేది పిల్లల్లో వస్తుంది, పేరెంట్స్ కూడా చెప్తారు. ఇంకొకటి రూరల్ ఏరియా మొత్తం పల్లెటూర్లలో చాలామంది వస్తారు. పల్లెటూర్లలో ఎందుకంటే వాళ్ళు డైలీ వేజ్ లేబరర్స్ ఉంటారు. వాళ్ళకు కూడా ఒక ఊర్లో సర్పంచ్తో మాట్లాడి ఒక అవగాహన, ఒక ప్రోగ్రామ్ అనేది పెడితే వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ మధ్యకాలంలో మేడం మీరు హెచ్ఐవి పాజిటివ్ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఏమవుతుంది అంటే ఏదో వ్యాక్సిన్ వచ్చింది, వ్యాక్సిన్ తీసుకుంటే కనుక హెచ్ఐవి పాజిటివ్ ఉన్నా కూడా నెగిటివ్ అయింది అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. దాని మీద మీరు ఏం చెప్తారు మేడం? వ్యాక్సిన్ వచ్చింది, రాలేదు అని కాదు, అది ఇంకా ట్రయల్స్లో ఉంది. మన ఇండియాకి రావడానికి చాలా టైం పడుతుంది. ఒకటి అది వ్యాక్సిన్ ఎట్లా అంటే మన కరోనా వ్యాక్సిన్ లాగా కాదు. అది ఒక వ్యాక్సిన్ అనేది 6 months గ్యాప్లో ఇచ్చి తీసుకోవాలి. అది చాలా డబ్బుతో కూడిన విషయం అని ఇప్పుడు ప్రస్తుతానికి అంటున్నారు. అది మళ్ళీ అది ఎంతవరకు వెళ్తుంది, ఎట్లా తెస్తారు అనేది గవర్నమెంట్ డిసైడ్ చేయాలి. వ్యాక్సిన్ వస్తుండొచ్చు, కానీ ఇంకా చాలా టైం పడుతుంది దానికి. ప్రజలకు ఒకటే చూస్తూ ఉన్నారు. ఏదైతే ఈ హెచ్ఐవి కేసులు పెరగకపోవడానికి గల కారణాలు ఏంటంటే ఇప్పుడు మనము ఈ నీడిల్స్ కావచ్చు, ఏదైనా రోడ్డు యాక్సిడెంట్ అయినప్పుడు రక్తానికి రక్తం కలవడం కావచ్చు, ఇట్లాంటి చర్యలు ఉంటే కనుక ఈ హెచ్ఐవి సోకే ప్రమాదం ఉంది. దీని మీద ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కేసులు బాగా పెరిగిపోతున్నాయి. పూర్తి స్థాయిలో ప్రజలకు ఎంతో అవగాహన చేస్తేనే కనుక ఈ కేసులు కట్టుబడి పడే అవకాశాలు నేను చెప్తా ఉన్నారు. ఇది సిద్దిపేట జిల్లా నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో స్వామి, 6 TV, సిద్దిపేట. నంద్యాల జిల్లా నంజామల